ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం రెసిపీని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా హెల్తీగా ఒకసారి తయారు చేసి పెట్టి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. 1 కప్పు పల్లీలు, అలసందలు, బఠానీలు, అదే క్వాంటిటీలో సగ్గుబియ్యం విడివిడిగా బాగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకొని సగ్గుబియ్యంలో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 3 రకాల గింజలని కుక్కర్లో ఒక 4 స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తాళింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న 2 క్యారెట్లను కూడా వేసుకొని నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. సగ్గుబియ్యం ఎంత పొడి పొడిగా ఉన్నాయో చూడండి. నీళ్ళన్నీ వడకట్టేశాం కదా. అడుగంటకుండా అవసరమైతే కొద్దిగా వాటర్ చల్లుకొని ఉడికించుకోవచ్చు. సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత 3 రకాల గింజలను ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి.